ఇలాగ మీ మధ్య ఉండడానికి ప్రభు అనుగ్రహించిన తరుణం బట్టి ప్రభుకి ఎంతో కృతజ్ఞతను. మా కొరకు మీరు చేయించిన ప్రార్థనలు బట్టి ప్రభు వందనాలు. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభుత్వ పర్యంతం మా కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. మా పరిచర్య కొరకు బొంబాయిలోని మడైలాంటి సంఘము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నది. నగరకల్లోని మిస్పా కొరకు ఈ యొక్క 2024 సంవత్సరంలో మరి నేను ఇలాగ మీ మధ్యకి రావడం మొదటిసారి అనుకుంటాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు గత 3 మాసములు కాపాడి 4వ మాసంలో ప్రవేశింపజేసేంత వరకు సహాయపడుతూ వచ్చాడు. ప్రభు వందనాలు. మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యంలో నుండి ఒక 4 వచనాలు చదువుకుందాం. పరమగీతము 1వ అధ్యాయము, సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 1 verse 1 to 4. సొలొమోను రచించిన పరమగీతము 2వ వచనం చదవండి. నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ప్రేమగల దేవుడు తన వాక్యంతో మనతో మాట్లాడినట్లు రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీ సన్నిధానికి వస్తున్నాం. ఆయన మరి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కనికరించి కటాక్షించి మమ్మల్ని సంఘముగా సమకూర్చి ఆయన మరి మీ యొక్క గృహముగా మమ్మల్ని నిర్మించుకున్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. ఆ గృహంలో మమ్మల్ని సజీవమైన రాళ్ళుగా చేస్తూ వచ్చినారు. మీకు ఎంతో వందనాలు. మృతమైన మాకు నాయన శిలువలో మీరు కార్చినటువంటి మీ అమూల్యమైన రక్తము ద్వారా మీ జీవాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవులుగా చేస్తూ వచ్చినారు. సజీవుల ప్రభావాన్ని స్తుతించెదరు, మృతులను స్తుతించరు కనుక నేడు మేమందరం సజీవులమై నేను స్తుతించడానికి ఆరాధించడానికి ఇంతవరకు సహాయపడుతూ వచ్చినావు. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీనుడు అయినావు. మా స్తోత్రముల మీద మీరు ఆశీనుడు అయినందుకు మీకు ఎంతో వందనాలు. సమయంలో ప్రభా నైనా మరి పరమగీతము 1వ అధ్యాయం 4 వచనాలు బాగా తెచ్చినారు. మీకు ఎంతో లేక మాతో మాట్లాడుము. అయికి నా పాత్రని కరుణించి కనికరించి కటాక్షించుము. నీ ప్రశస్తమైన రక్తంతో నన్ను కడుగు శుద్ధీకరించి పవిత్రపరచు. నీ బలియాలను నన్ను జ్ఞాపకం చేసుకో. అయినా మీరే నన్ను మరుగుపరిచి మాయం పొందమని యేసు ప్రభువు రక్షణ పెట్టడం సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు మనము ప్రభువును ఆరాధిస్తూ వచ్చినాం. ఆరాధన అనేది మనము ఎలా చేయాలంటే బిగ్గరగా చేయాలి. ఎలా చేయాలి? బిగ్గరగా అంటే ఎక్కడ నీ నోటి నుండి బలం ఉపయోగించకపోయినా కానీ దేవుని మందిరంలో మాత్రం ఖచ్చితంగా గట్టిగా ఆరాధన చేయాలి. ఎందుకంటే ఇతరులకు వినబడేటట్లు, ఇతరులు విని ఆమెను అనేటట్లు. కాబట్టి ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, బయట మౌనంగా మాట్లాడండి, మందిరంలో మాత్రం గట్టిగా ఆరాధించండి, గట్టిగా ప్రార్థించండి. ఇక మనం చూసినట్లయితే ఈ యొక్క పరమగీతము, పరమ అనేటటువంటి పదానికి అర్థం ఏంటిదని అంటే స్వర్గము. ఏంటిది? పరమ, పరలోక రాజ్యము. పర అని అంటే ఇహ అని అంటే భూలోకము, పర అంటే స్వర్గం. కాబట్టి పరమ గీతము అంటే ఇది ఈ 8 అధ్యాయాలు మొత్తము ఒక పాట. ఏంటిది? పాట అంటే ప్రియురాలు ప్రియుని పొగడటము, ప్రియుడు ప్రియురాలు యొక్క మరి సౌందర్యమును వర్ణించటము, మెచ్చుకోవటము, తర్వాత ప్రియుడి పట్ల ప్రియురాలుకున్నటువంటి ప్రేమ, తర్వాత ప్రియురాలు ప్రియుని ప్రేమించేటటువంటి ప్రేమ, దీనంతటినీ ఈ యొక్క పరమగీతము వర్ణిస్తున్నది. కాబట్టి తెలుగులో మామూలుగా అట్లానే రాసి ఉంది, కానీ హిందీలో ఎట్లుందనంటే వధువు, వరుడు అని ఇలా ఉంది. వధువు అని అంటే కన్యక లేక పెళ్లి కుమార్తె అనగా సంఘము, వరుడు అని అంటే పెళ్లి కుమారుడు అనగా క్రీస్తు. తర్వాత మరి కన్యకలు అని అంటే హిందీలో సహిలియా అని అంటే
చెలికత్తెలు, ఇలా ఇలా రాయబడి ఉంది. అలా చదివితే ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. ఇందులో బాగా చదివితే హిందీ వచ్చిన వాళ్ళు హిందీలో కొనుక్కొని చదువుకోండి, బాగుంటుంది అర్థం కావడానికి. ఇది ఎవరు రాసినారు అంటే మహాజ్ఞాని అయిన సొలొమోను రచించిన పరమగీతం, అంటే పరలోకానికి సంబంధించినటువంటిది. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రియుడు ప్రియురాల్ని ఎట్లా మెచ్చుకుంటున్నాడో, ప్రియురాలు ప్రియుని ఎట్లా పొగుడుతుందో, పరలోకం పోయిన తర్వాత అనగా ప్రభు దగ్గరికి పోయిన తర్వాత మనము ప్రభువును అలాగే వర్ణిస్తాము, అలాగే ప్రభువును పొగుడుతాం. ఎందుకంటే మన దేవుని పట్టణమందు అనగా అంటే మనం ఏదైతే వింటా వచ్చినామో అదే జరగడం చూస్తూ వస్తాం. ఏదైతే బైబిల్లో ఏదైతే వింటూ వస్తున్నామో రేపు ప్రభు దగ్గరికి పోయిన తర్వాత అట్లానే జరగడం చూస్తాం. ఇంకా వేరేది ఏమీ జరగదు, ఏదే కొత్తది ఏం కాదు. అందుకనే కాబట్టి మనం బాగా బైబిల్ చదవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం కాదు ఏదైనా ఉంటే ప్రభుని అడగాలి, ప్రభు ఒక చెప్పకపోతే తెలిసిన వాళ్ళని అడగాలి. అది తెలుసుకోవడం మంచిది. నాకు తెలియదు అని చెప్పేసి మనము తెలుసుకోకుండా ఉండటం మంచిది కాదు. సరే, ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటి మాట ఎవరు చెప్తున్నారు అని అంటే ప్రియురాలు చెబుతుంది. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తుంది? చదువు, 2వ వచనం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. చాలు, నోటి ముద్దులతో. ముద్దు అనేది ఏంటిది అని అంటే పవిత్రతమైన దానికి సూచన. రోమీలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో చివరి వచనాల్లో పౌలు సంఘానికి ఏమని చెప్తా ఉంటాడనంటే పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేసుకొనుడి. పవిత్రమైన ముద్దు. ముద్దు అనగానే మనము వేరే భావనతో మనము ఆలోచిస్తూ ఉంటాం. పవిత్రమైన ముద్దు అంటే ముద్దు అనేది పవిత్రతకు సూచన. మనం ఇక్కడనేమో షేక్ హ్యాండ్ ఇస్తాము బ్రదర్స్, తర్వాత అంటే ఓన్లీ బ్రదర్స్ షేక్ హ్యాండ్ ఇస్తారు, తర్వాత సిస్టర్స్ షేక్ హ్యాండ్ ఇస్తారు, వందనాలు చెప్పుకుంటారు. అయితే అమెరికాలో ఎట్లా చేస్తారని అంటే చెంపలు వాయించుకుంటారు, అంటే ఆనించుకుంటారు. ఎందుకనంటే సైరక్యూస్లో ఒక సంఘ పెద్ద ఉన్నాడు. సంఘ పెద్ద కూతురు పెళ్లి బాంబేలో జరిగింది. బాంబేలో జరిగితే ఆ పెళ్లికి లాదర్సేన్ గారు, టీఈ కోసి గారు, ఫిలిప్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత సంఘానికి అందరికీ రిసెప్షన్ పెట్టారు. సండే రోజు రిసెప్షన్ పెడితే అమెరికా నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒకరికి చెప్పలు వాయించుకుంటారు, అంటే ఆయించుకుంటున్నారు. మాకు తెలియదు ఏందబ్బా అంటే అసలు చెయ్యగలపా మేము, వీళ్ళని ఎట్లా అంటే పవిత్రమైన ముద్దు కాదు సూచన అని చెప్పేసి వాళ్ళు చెప్తా వచ్చారు. అంటే మనం చేయకూడదు కూడా. అయితే పాయింట్ ఏంటంటే నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. అతడు అని అంటే ఎవరు? ఇక్కడ మనం చూద్దాము. 16వ వచనం చదవండి. చాలు. ఈయన ఎవరట? అంటే ఆయన ఎవరు? అతడు ఎవరు? బైబిల్లో దేవునికి ఏ మాట సంబోధించబడ్డది అని అంటే ఆయన అన్న మాట సంబోధించబడ్డది. ఏ మాట? ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉండెను. తర్వాత ఆయన యొక్క నోట నుండి 2 అంచులు గల వాడిన ఖడ్గం ఒకటి బయలు వెళ్తుండెను. ఆయన వెంట్రుకలు, తర్వాత ఆయన పాదములు కొలిమిలో పుటవేడి బెరెచున్న అపరంజితో సమానము. ఇట్లా ఆయన 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 అన్నమాట కేవలము దేవునికి మాత్రమే వర్తిస్తుంది. ఆయన. తర్వాత అతడు అని అంటే ఎప్పుడైతే మనము మానవనసు పొందిన తర్వాత ప్రభువును ఎక్కువగా ప్రేమిస్తామో, మనకు ప్రభువు సన్నిహితంగా అయిపోయినప్పుడు మనము అతడు అని అనవచ్చు. ఎందుకనంటే ఒక భార్య తన భర్త గురించి ఏమనంటది? అతడు నా భర్త అని అంటది. ఏంటిది? ఇంకా గౌరవం అంటే ఆయన మా వారు అని అంటది. కాబట్టి అతడు అన్నట్లు అంటే ఎప్పుడైతే మనం సన్నిహితంగా ఉంటామో, కాబట్టి ఇది ఒక అతడు అనే పదము ఎంతో సన్నిహితంగా ఉన్నప్పుడు మాత్రమే ఉచ్చరించేటువంటి పదము. అతడు నన్ను నోటి ముద్దులతో ముద్దు పెట్టుకొనును గాక. అతడు అని అంటే ఎవరు? ప్రియుడు, నిన్ను ప్రేమించిన వాడు. ఏం ప్రేమించిండు? చూడండి 7వ వచనం చదవండి. చాలు.
నా ప్రాణ ప్రియుడు. అంటే ఏం ప్రేమించండు ఆయన? ఏం ప్రేమించిండు? నీ ప్రాణాన్ని ప్రేమించండు. అంటే నీ ప్రాణము కొరకు, నీ ప్రాణమును ఆయన ప్రేమించి నీ ప్రాణం కొరకు తన ప్రాణం పెట్టాడు. అంటే ఆయన ఎవరు? నీ ప్రాణ ప్రియుడు, నీ ప్రాణమును ప్రేమించిన వాడు. నీ ప్రాణమును ప్రేమించండి. నీ ప్రాణమును ఈ లోకములో ఎవరూ ప్రేమించలే. నీ ప్రాణమును ప్రేమించింది యేసుక్రీస్తు ప్రభు ఒక్కరు మాత్రమే. నా ప్రాణ ప్రియుడా. కాబట్టి ఈ ప్రాణ ప్రియుడు ఎవరిని? ప్రియురాలిని. ఎవరిని చెప్పండి? చదవండి 9వ వచనము. చాలు. ఎవడున్నాడు? నా ప్రియురాలా. తర్వాత 15వ వచనం చదవండి. చాలు. నా ప్రియురాలా నీవు సుందరి. అంటే ఇక్కడ ఆయనకు ప్రియమైనది ఏంటిది? చెప్పండి. ఆయనకు ప్రియమైనది అంటే సంఘము క్రీస్తుకు ఎంతో ప్రియమైనది. ఎవరు ప్రియమైన వారు? ఎవరు ప్రియమైన వారు? ఇప్పుడు మనకు 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాము? ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాము? చిన్నవారిని. అంతేనా? పెద్దవాళ్ళు ప్రేమించరా? ఎవరైతే ఈ మాట వింటారో వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాం. ఎవరైతే నీ మాట వినరో వాళ్ళని ఏం చేయవు? ప్రేమించవు. కాబట్టి నా ప్రియురాలా అనంటే ఆయన మాట విన్నప్పుడు, ఆయనకు లోబడ్డప్పుడు, ఆయన కట్టుబడి ఉన్నప్పుడు, ఆయన చిత్తమును నెరవేర్చినప్పుడు, ఆయన చెప్పింది చేసినప్పుడు, ఆయన వెళ్ళమన్న కాడికి వెళ్ళినప్పుడు, ఆయన ఉన్నమన్న కాడ ఉన్నప్పుడు, అర్థమైందా? నీకు ఇష్టము కానిది ఆయనకి ఇష్టమైనది నువ్వు చేసినప్పుడు ఏంటిది? అప్పుడు నువ్వేమవుతావు? ఆయనకు నీవు ప్రియురాలు అవుతావు. ఆయన నీకేమవుతాడు? ప్రియుడు. అంటే ఏమంటావు? మై బిలవడ్. అంటే నా ప్రాణ ప్రియుడు, నా ప్రాణమును ప్రేమించినటువంటి వాడు. సరే, అంటే ఎప్పుడైతే దాన్ని గుర్తిస్తావో అప్పుడు మాత్రమే ఈ మాట మనము ఉచ్చరించగలం. లేకపోతే ప్రభా, రక్షక, తండ్రి, నాయన అని చెప్పేసి దేవా ఈ 5 పదాలు మనం ఉపయోగిస్తాం ఎక్కువగా. ఇక్కడ సంఘము ప్రభువును ఏమని వర్ణిస్తుంది అంటే ప్రాణప్రియుడా. సరే, ఇక్కడ ఏమంటుంది? నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును కాక. ఎప్పుడు ప్రభువు మనల్ని ముద్దు పెట్టుకుంటాడు? చెప్పండి. జవాబు రావాలి మీ దగ్గర నుంచి. మీరు ఆలస్యం చేస్తే అన్న గంట లోపు అన్నాడు, ఎక్కువ అయింది. ఎప్పుడు ప్రభువులను ముద్దు పెట్టుకుంటాడు? సరే, మనము మన పిల్లలు ఎప్పుడు ముద్దు పెట్టుకుంటాము? ఇంకా చెప్పండి. ఇంకా పుట్టగానే. ఎప్పుడు? తల్లి బిడ్డకు జన్మనిస్తుంది. జన్మనిచ్చిన తర్వాత కొన్నిసార్లు తల్లు ఏమైపోతారు? బేవశ అయిపోతారు. ఆ పిల్లల్ని, పుట్టినటువంటి బిడ్డను కడిగి ఎక్కడ తీసుకొస్తారు? తండ్రి దగ్గర తీసుకొస్తారు. తండ్రి దగ్గర తీసుకొచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? ఆ కొడుకున్న బిడ్డను పట్టుకొని ఏం చేస్తాడు? నా బిడ్డ, నా కుమారుడు, నా బిందువు అని చెప్పేసి ఏం చేస్తాడు? ముద్దు పెట్టు. ఎప్పుడు ప్రభువుని ముద్దు పెట్టుకుంటాడు? చెప్పండి. ఎప్పుడు? చెప్పండి. తిరిగి జన్మించినప్పుడు. నీవు దేవునికి జన్మించినప్పుడు. ఎప్పుడు? ఎవరికి? చెప్పండి. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 9, 10, 11, 12, 13 చదవండి. తర్వాత చదవాలి. గట్టిగా ఆయన నిజమైన వెలుగు ఉండెను, అది లోకములను కూర్చు ప్రతి మనుషుని వెలిగించున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకమైన మూలంగా కలిగెను గాని లోకమైనను తెచ్చుకొనలేదు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన
స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తను ఎందుకు అంగీకరించిరో అందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయనకు అధికారం. తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. 13 వారు దేవుని వలన పుట్టిన వారే గాని. చాలు. వారు ఎవరి వల్ల పుట్టినట? యేసుక్రీస్తు ప్రభు ఎవరు ఇక్కడ అని అంటే వెలుగు. వెలుగును మనము మన హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు, యేసు ప్రభు మన హృదయంలోనికి రాకముందు మన హృదయం ఎట్లుంది చెప్పండి? ఎట్లుంది? చీకటి అంధకారంతో ఉన్నది. అంధకారము నుండి వెలుగు కలుగులుగా పలికిన దేవుడే మా హృదయంలో ఏం చేసిండు? ప్రకాశించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలోకి వచ్చినప్పుడు మన హృదయం ఏమవుతుంది? వెలుగుతుంది. అయితే ఆయన మన లోనికి వచ్చినప్పుడు అప్పుడు మనం ఏమవుతాము చెప్పండి? మనము దేవుని పిల్లలు అవుతాం. ఆయన అంగీకరించినప్పుడు, ఆయనను మన హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు మనం ఏమవుతాము? ఆయన పిల్లలు అవుతాం. ఆయన పిల్లలు అయినప్పుడు అనగా ఆయన నామం విశ్వాసం వచ్చినప్పుడు, అంటే ఈ విశ్వాసం ఎట్లా వస్తుంది? విశ్వాసం ఎట్లా వస్తుంది అమ్మా? అదే ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయన వచ్చి మన హృదయంలోకి వచ్చి ఏం చేస్తాడు? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. అంటే నువ్వు పాపివి అని నీ పాపాల విషయం ఒప్పిస్తాడు. నీ పాపాలను ఒప్పుకున్నప్పుడు ఏంటిది? నీతిని గురించి. నీతి అంటే ఇదిగో నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో బలి అయిపోయాడు, ఆయన చూపిస్తాడు. ఆయన ఎందుకు నువ్వు విశ్వాసం ఇచ్చినప్పుడు నీకేం లేదు, ఇంకా తీర్పు లేదు. తీర్పుల గురించి ఒప్పించడం అంటే పాపం గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి ఒప్పించినప్పుడు ఎప్పుడైతే నువ్వు ఒప్పుకోలోనికి వస్తావో, ఒప్పుకుంటావో, అప్పుడు నీకేమిస్తాడు? విశ్వాసం ఇస్తాడు. ఏమిస్తాడు చెప్పండి? ఎందుకంటే ఆయన ఎవరు? విశ్వాసమునకు కర్త. అంటే విశ్వాసమును పుట్టించువాడు. ఎప్పుడు పుట్టిస్తాడు? విశ్వాసం ఎప్పుడు పుట్టిస్తాడు? నీ పాపమును నువ్వు ఒప్పుకున్నప్పుడు. ఎప్పుడు 6:1 ఉంది కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట. ఈ మారు మనసు పొందిన వెంటనే ఏమొస్తుంది? దేవుని యందలే విశ్వాసం. అంటే దేవుని యందు మనకు విశ్వాసం వచ్చినప్పుడు, మనము దేవునికి జన్మించినప్పుడు ప్రభు ఏం చేస్తాడు? మనల్ని చెప్పండి ముద్దు పెట్టుకుంటాడు. ఏం పెట్టుకుంటాడు? నువ్వు యేసుని అంగీకరించకపోతే, మారవలసి ఉండకపోతే, ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకోకపోతే, ప్రభుని హృదయంలో చేర్చుకోకపోతే, పాపాలన్నీ ఒప్పుకొని వాటి విషయమే దుఃఖించి, వాటి విషయమే పశ్చాత్తాపడి, వాటి విషయం కన్నీరు గార్చి, వాటి ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినంత వరకు నీకు దేవుడు ఏమయ్యాడు చెప్పండి? విశ్వాసం ఇవ్వడు. ఏమయ్యాడు? విశ్వాసం ఇవ్వదు. దేవుడు కాకపోతే ఆయన ఏం చేయలేడు? ముద్దు పెట్టుకోలేడు. అంటే ఆయన నిన్ను ముద్దు పెట్టుకుని ఎవరు? ఆయన బిడ్డ. అదే ఏంటిది? గుర్తు. అర్థమైందా? సరే, ఇప్పుడు ఆయన నిన్ను ముద్దు పెట్టుకున్నాక ఇప్పుడు నువ్వేం చేస్తావు? రండి, లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. వెనక తట్టు ఆయన పాదముతో నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి. ఇక్కడ మనం చూసినట్లయితే పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభువును కలుసుకున్నప్పుడు తాను ఏం చేస్తా వచ్చింది? యేసు ప్రభు యొక్క పాదములు ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటుంది. అని అంటే ఇప్పుడు ఇది ఎలాంటి సంబంధం అని అంటే, భౌతికంగా మనం పుట్టిన పిల్లలు, భౌతికంగా మనకు పుట్టిన పిల్లలు వాళ్ళు మనం ముద్దు పెట్టుకుంటా చెప్పుకుంటా. ఎప్పుడు పెట్టుకుంటారు? నిజంగా వాళ్ళు మనల్ని ప్రేమిస్తే ఏం చేస్తారు? ఎప్పుడు ముద్దు పెట్టుకుంటారా చెప్పండి? సచ్చినప్పుడు ముద్దు పెట్టుకుంటాం. అవే కదా? చూడండి, ఆదికాండం
50వ అధ్యాయము 1వ వచనం. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి, ఎప్పుడు ముద్దు పెట్టుకోండు చెప్పండి? చనిపోయిన తర్వాత. ఎవరైనా చనిపోయిన ముట్టుకుంటురా? ముట్టుకోని కూడా ముట్టుకోరు. యోసేపు ఏం చేసిండు? ఎలాంటి ఎంత వయసు ఉన్న వ్యక్తి? యాకోబు చనిపోయినప్పుడు యాకోబు వయసు ఎంతయా? చాలే సూర్యగాడికి 147. ఎన్ని? వాళ్ళయ్య బతికిందంట 180. ఎన్ని? అంటే వాళ్ళ నాన్న చనిపోయాక ఒక 34 సంవత్సరాలకే ఈయన చనిపోయాడు. అంటే విషయం ఏంటంటే 147 దాదాపు 150 ఏళ్ళ ముసలోడు చనిపోతే యోసేపు ఏం చేసిండు? మరి వేరే కొడుకులు ముద్దు పెట్టుకురా చెప్పండి? ఎవరు మనల్ని ముద్దు పెట్టుకుంటారు? మనల్ని ఎవరైతే అందరు పుట్టి వాళ్ళందరూ ముద్దు పెట్టుకోరండి. ఈ దినాల్లో కూడా అంతే. యేసుని అందరు ముద్దు పెట్టుకోరు. ఎవరైతే యేసు ప్రభువుకు లోబడతారో, ప్రేమిస్తారో, ఈ పాపాత్మరాలు ఏం చేస్తుంది? ఎట్లా ముద్దు పెట్టుకుందట? 45 వచ్చింది చదివా? లూకా 7:45. ఇది ఇక్కడ కంప్లైంట్ ప్రభు చెప్తున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రభు ఇక్కడ పరిసయంతో ఏం చెప్తున్నాడు? కంప్లైంట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? షికాయత్ అంటారు హిందీలో, తెలుగులో ఏమంటారు? కంప్లైంట్ ఏమంటారా? ఫిర్యాదు. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, అయ్యా నేను నీటిలోకి వచ్చినప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోవాలి. ఎవరిని ముద్దు పెట్టుకోవాలి? మనం ఎవరిని ముద్దు పెట్టుకుంటాం? నా కొడుకునే ముద్దు పెట్టుకుంటా. నా కొడుకును నేను ముద్దు పెట్టుకుంటా. యేసుప్రభు మన కొరకు ఏమై వచ్చిండు? కుమారుడే వచ్చిండు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు. ఇప్పుడు ఈ కుమారులందరూ, మీరందరూ కుమారులే. ఎవరికి? మీ తండ్రుల కుమారులే. మీరు మీ తండ్రి పాపాలను మోస్తరు పోయారు కానీ యేసుప్రభు మాత్రము లోక పాపం అంతటి మోయడానికి వచ్చిండు. కు అనగా ఏంటిది? పాపము. కు అంటే ఏంటిది? పాపము. కు కర్ము అంటే చెడ్డ పనులు. కు మార్గు అంటే చెడ్డ మార్గము. కు వచ్చెను అంటే చెడ్డ మాటలు. కు అనగా పాపము. మారనంటే సంపేట. మార్గాలు చూసుకోనంటారు. సంపటం. ఏం చంపడం? నిన్ను చంపడు, నీలో ఉన్న పాపాన్ని చంపుతాడు. కుమారుడు మనకు అనుగ్రహించబడాడు. ఏంటిది చెప్పరే? కుమారుడు అంటే ఇప్పుడు యేసుప్రభు మన కొరకు ఏమై వచ్చిండు? కుమారుడు వచ్చిండు. అందుకనే కీర్తనలు 2:12 ఏమనుంది? చాలు. ఏమంటున్నాడు? కుమారుణ్ణి నువ్వు పొద్దునట్లు లేవంగానే ఏం చేయాలి? యేసుప్రభు పాదాలు ముద్దు పెట్టుకోవాలి. ఏం చేయాలి? అవునే కదా? యేసుప్రభు పొద్దునట్లు లేవని నువ్వు ముద్దు పెట్టుకోలేదనుకో, నువ్వేమవుతావు? గొర్రెల త్రోవ తప్పిపోతావు. అవునే కదా? కాబట్టి కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల మీరు త్రోవ తప్పి నశించెదరు. ఎవరుంది? త్రోవ తప్పి ఆల్రెడీ మనం మున్పే ఏమైనాము? చెడిపోయి బాగుపడ్డవాళ్ళం. ఏమైనా వాళ్ళము? చెడిపోయి బాగుపడ్డవాళ్ళం. బాగుపడ్డ తర్వాత మనం చెడిపోయినాం అనుకో, వరస్ట్ అయిపోద్ది. ఏమైపోద్ది? వరస్ట్. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని బాగు చేసిన తర్వాత ఏం చేయాలి? నువ్వు బయటికి ఏదైనా చేయబాకు, సువార్త చేయబాకు, ప్రార్థన చేయబాకు, తర్వాత ఎన్ని నీ ఇష్టం. కానీ మొట్టమొదటి ఏం చేయి? పొద్దున లేవని ఏం చేయి? మనం ఏం చేస్తాం? పొద్దున లేవని మొబైల్ ఇయ్యి, టైం అయితే చూడు, అరే గడిపా అంటే పొద్దున లేచి మోకరించి యేసు ప్రభును స్తుతించం, ఆయన కృతజ్ఞత చెప్పం, ఆయనను పూజించము, ఆయనను ముద్దు పెట్టుకోం. మనం ఏమవుతాము? త్రోవలో ఉంటామా? ఏమైపోతాం?
త్రోవ తప్పిపోతాం. త్రోవ తప్పిపోతే ఏమైతామా? ఇప్పుడు ఎక్కడున్నా? త్రోవలో ఉన్నావా? త్రోవ తప్పిపోయినావా? పొద్దున ఎట్లా ముద్దు పెట్టుకుంటావా? మీరందరూ పొద్దున ఎట్లా యేసుని ముద్దు పెట్టుకుంటారా? అమ్మలు పొద్దున లేవగానే ఏం చేయాలి? మొట్టమొదలు యేసు ప్రభును ముద్దు పెట్టుకోవాలి. ఇక్కడ కుమారుని ముద్దు పెట్టుకోండి. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? 48లో క్షమించండి 45లో లూకాసు వార్త 7:45లో నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని. అబ్బా ఎప్పటి నుంచి ఆట? నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట. ఎంత ముద్దు పెట్టుకుందండి. నేను 91లో బొంబాయి పోయాను. ఇప్పుడు కొంచెం వాక్యాలకు బయటికి వస్తున్నా, సందర్భం అదే. 91లో బొంబాయి పోయినా. బొంబాయి పోయిన తర్వాత జూన్ 2వ తారీఖు వెళ్ళాం. అంటే రాజకీయం చనిపోయిన ఒక 6 రోజులకు పోయిన తర్వాత జూ బీచ్ పక్కన రోడ్డు బట్టి నేను సముద్రం లోపలికి వెళ్తున్నా. నేను కొంతమంది ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటే అప్పుడు మారుతి 800 కారులో ఒక వ్యక్తి దాదాపు 6 ఫీట్ల కంటే ఎత్తున్నాడు. తెల్ల వ్యక్తి, హాఫ్ షర్ట్ వేసుకున్నాడు, మొత్తం తెల్లగా ఉన్నాడు. పాయింట్ కొంచెము ఏ కలర్ తెలియదు కానీ షర్ట్ మాత్రం వైట్ కలరే. ముందుకు వెళ్ళాడు. ఇక్కడ నుంచి ఆ గేట్ వరకు వెళ్ళాడు. అక్కడ కార్ ఆపాడు. కార్ ఆపి వెనక్కి ఎట్లా అంటే ఒక మిలిటరీ మ్యాన్ లెక్క నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వచ్చి వెనక్కి వచ్చేసరికి అక్కడ ఒక అమ్మాయి, కంటరారు వేసుకున్న అమ్మాయి, నల్లటి అమ్మాయి ఉంది. ఆ పక్కన ఉన్నటువంటి స్థలము చాలా చెడ్డ స్థలం, చెండాలమైన స్థలం. ఆ స్థలం పక్కనే వాళ్ళు గుడి చేసుకుని ఉంటారు. అమ్మాయి దగ్గరికి వచ్చాడు. ఇట్లా చూశాడు, పైనుంచి కింద చూశాడు. చూసి నవ్వాడు. నవ్వి అమ్మాయిని ఎత్తుకున్నాడు. ఎత్తుకొని కౌగులించుకున్నాడు. కౌగులించుకొని తన చెంపలు తన ముఖం నోరు దగ్గర పెట్టుకున్నాడు. పెట్టుకొని ఎంత ముద్దాడంటే నేను 4 పిల్లలు కూడా అంత ముద్దాడు. అంతగా ముద్దాడి ఆ అమ్మాయిని పక్కకు ఒళ్ళో ఉంచుకొని తల మీద చేయి పెట్టి తర్వాత కింది దించి జేబులో నుంచి 91లో 100 రూపాయల కాగితం మీద గాంధీ బొమ్మ లేదు. 91వ సంవత్సరంలో 100 రూపాయల కాగితం మీద గాంధీ బొమ్మ లేదు. ఇప్పుడు అన్ని బొమ్మలు, ఇప్పుడు అన్ని రూపాయల నోటు మీద ఉంది. 10 రూపాయల నోటు, 20, అన్ని రూపాయల నోటు మీద గాంధీ బొమ్మ ఉంది. కానీ అప్పుడు 500 రూపాయల నోటు మీద మాత్రమే. మేము 2 నెలలు జీతం చేస్తే మాకు 600. అమ్మాయి చేతిలో 500 పెట్టి మా ఆయన కూడా చెప్పుకుంటూ పోయాడు. నాకు చాలా వరకు ఒక ప్రశ్న, ఎవరి వ్యక్తి? ఇతడు హిందువుడా, ముస్లింసా, క్రైస్తవుడా అంటే ఎవరి వ్యక్తి? ఒక ప్రశ్నలా ఉండే. అంటే నేను ప్రభుని అంగీకరించిన నాకు తెలిసిపోయింది అతను ఒక మిషనరీ. ఎందుకు చెప్తున్నానంటే ప్రభు అంటున్నాడు, నేను నీ ఇంటి లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. ప్రభు మనం ముద్దు పెట్టుకున్నప్పుడు, ప్రభు మన పాపములు క్షమించినప్పుడు, ప్రభు మనకు మారుమనసు ఇచ్చినప్పుడు, ప్రభు మనల్ని తన పిల్లలుగా చేసుకున్నప్పుడు ఆయన ఏం చేసినాడు? అతడు నన్ను నోటి ముద్దులతో ముద్దు పెట్టుకొనును గాక. ఇప్పుడు ప్రభువు ఈమెను ఏం చేసినాడు? ఈమెను అంగీకరించినాడు. ఈమె తన పాపల విషయం పశ్చాత్తాపడప్పుడు అంగీకరించినాడు. తర్వాత ఈమెం చేస్తుంది? ప్రభు మనల్ని ఒకసారి ముద్దు పెట్టుకుంటే మనం ఎన్నిసార్లు ముద్దు పెట్టుకోవాలి? ఎవర్ అంటే నిత్యత్వము అనే కదా. కాబట్టి ఈమె ఏం చేస్తుంది? నేను నీ ఇంటి లోపలికి వచ్చినప్పుడు నేను మన పాదములు ముద్దు పెట్టుకున్నట మానలేదు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? ఆ పిలిచిన పరిసైడ్ ఏం చేశాడు? పులుసు చేశాడు, టేబుల్ వేసాడు, పువ్వు పెట్టాడు. ఏం చేసింది? కన్నీళ్లతో యేసు పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది, పెదవులతో ఆయన పాదములు ముద్దు పెట్టుకుంది, విలువైన అత్తరు తెచ్చి ఆయన పాదములకు పూస్తా వచ్చింది. అంటే ఆమె ఏం చేసింది? అరే విస్తారంగా ప్రేమించింది. ఏం ప్రేమించింది? చూడండి ఏమంటాడు. ఆమె అందరి ముందు చెప్తున్నాడండి. అక్కడ భోజనానికి కూర్చున్న వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, తర్వాత ఆ పరిసయ్యుని యొక్క బంధువులు, యేసు ప్రభు యొక్క శిష్యులు ఎంతో మంది ఉన్నారు. అంతమందిలో ప్రభు ఆమెను గురించి
బహిరంగంగా చెప్తున్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించాను కనుక ఆమె విస్తారమైన పాపములు ఏమైనవి. ఒక్కసారి ప్రభు చెప్పండి, ఇక నువ్వు పాపం చేయకమన్నాడు. ఏం చేయాలి? పాపం వైపు వెళ్ళలే, ప్రభు వైపే వెళ్ళింది. యేసు ప్రభు శిలువ మరణ భూస్థాపన సమయంలో ఆమె ప్రత్యక్ష సాక్షి. అంటే ప్రభువును అంతగా ప్రేమించింది. ఇంకా ఆమె ఎంతగా ప్రేమించిందని అంటే చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు. 12 మంది శిష్యులను అపవిత్రాత్మను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపెట్టిన మగ్దలేన అనబడిన మరియను, హేరోదు యొక్క గృహ నిర్వాహకుల పూజా భార్యను యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇక్కడ అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేసుకొచ్చిరి. ఎవరెవరు? అయ్యా ముందుగా 2వ వచనం కానిచ్చిపోయినా వీళ్ళు వదిలిపెట్టుకొని వచ్చిందంటే వీళ్ళ దగ్గర ఏదైతున్నదో వీళ్ళు కూడా ఏం చేసిండ్రు? వదిలిపెట్టుకొని వచ్చిండ్రు. కానీ ఏదైతే ఉన్నదో అది సేవలో ఖర్చు చేసిండ్రు. ఇక్కడ ఏమనుంది? 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు పూజా భార్యకు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును అంటే ఫస్ట్ ఎవరు వచ్చిండ్రు? శిష్యులు వచ్చిండ్రు. ఎవరు వచ్చిండ్రు? యేసు ప్రభు సేవలో సహకరించిన వాళ్ళు ఎవరు? శిష్యులు. వీరును ఇతరులు అనేకులను. అక్కడ ఫస్ట్ ఎవరి పేరుంది? 12 మంది శిష్యులు. అంటే అక్కడ కామా ఉన్నది. తర్వాత వ్యాధులు పోను కొందరు స్త్రీలను అనగా ఇప్పుడు శిష్యుల తర్వాత ఎవరి పేరు వచ్చింది? సెకండ్ లిస్ట్ ఎవరి పేరు వచ్చిందయ్యా? మగ్దలేనే అనబడిన మరియ. 7 దయ్యాలు వదిలిపోయినవే. తర్వాత రోగాలు పోగొట్టుకున్న వాళ్ళు అంటే హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు పూజా భార్యకు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కొన్ని వీరులు ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చే. అంటే ఎప్పటి వరకు? యేసు ప్రభు శిలువ మరణ భూస్థాపన పునరుత్థానములు తర్వాత సంఘం స్థాపించబడి 3000 మంది మానవులు పొందేంత వరకు వీళ్ళు ఏం చేస్తా వచ్చారు? తమకు కలిగిన ఆస్తితో ఏం చేస్తా వచ్చారు? అంటే ఎంత ప్రేమ! ఈ పరిసైని ఇట్లా ముందు పెట్టుకొని అత్త పూసిందే కాదు, వారు తమకు కలిగిన సర్వస్వము ఏం చేస్తా వచ్చారు? వాళ్ళు ప్రభు యొక్క సేవలో వాళ్ళు ఏం చేస్తా వచ్చారు? పానార్పణముగా పోస్తా వచ్చారు. అర్థమైందా? ఇక మనం ఏం చూస్తున్నామంటే వారు ఏం చేస్తా వచ్చారు? ప్రభువును విస్తారంగా ప్రేమిస్తా వచ్చారు. ఒక సేవకుడు అంటా వచ్చాడు, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చేటప్పుడు దేవుడు ఇశ్రాయేలీలకందరికీ ఏమిచ్చిండు? ఐగుప్తుల యొక్క ధనం ఇచ్చిండు. ఏమిచ్చిండు? ధనం ఇచ్చిండు. ఎవరైతే దేవునికి ఇవ్వడానికి ఇష్టపడలేదో వాళ్ళు ఏం చేస్తా వచ్చారు? ఐగుప్తుల నుంచి తీసుకొచ్చిన దాంతో దూడం చేసుకొని దానికి పూజ చేస్తా వచ్చారు. ఎవరైతే దేవుని ప్రేమించిండ్రో వాళ్ళు ఏం చేస్తా వచ్చారు? వాళ్ళు తమకు కలిగిన బంగారము, వెండి, దాదాపు 13 రకాల వస్తువులు నిర్గమకాండం 25వ అధ్యాయంలో. తర్వాత ఇంకో కొంతమంది ఏం చేస్తా వచ్చారు? స్త్రీలు పని చేసిండ్రు, పురుషులు పని చేసిండ్రు. మెట్టుకు దేవుణ్ణి తమ మధ్య తెచ్చుకున్నారు. ఈ ప్రత్యక్ష గుడారం కట్టక ముందు ఏమయ్యేది? దేవుణ్ణి కలుసుకోవడానికి మోసే కొండ పైకి ఎక్కాలి, దేవుడు పరలోకం నుంచి కొండ మీద దిగి రావాలి. అంటే ఇద్దరికి ఏముంచేది? ఇద్దరికి శ్రమే కదా. అదే మందిరం కట్టబడిన తర్వాత దేవుడే వాళ్ళ మధ్యకి వచ్చేసాడు. ఇప్పుడు ఈ మోసే ఏదైనా సమస్య వచ్చిందంటే పోయి ఆ తెర మధ్యకు పోయి
తెర వెనక్కి పోయి పరిశుద్ధ స్థలంలో పోయి అయ్యా పరిస్థితి ఇది అని అంటే దేవుడు 2 కేరువుల మధ్య నుండి మోసతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని స్వరం మోసే వింటా వచ్చాడు. అంటే పాయింట్ ఏంటంటే మనము ప్రభువును ఏం చేయాలి? ప్రభువును ప్రేమించాలి. నేను మాత్రం ప్రభును అంతేనా? ఒకసారి ప్రేమేనా? ప్రేమిస్తే నువ్వు ప్రేమించి, లేకపోతే నేను మాత్రం ప్రేమించాలి. అంతేనా? యేసు ప్రభు పేతురుతో ఏమడిగిండు? ఎన్నిసార్లు అడిగిండు? 3 సార్లు అడిగిండు. మరి పౌలు ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 7వ వచనం చదవండి. చూడండి 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. అరే ప్రభు వస్తున్నాడు, ప్రభువును ప్రేమించు. ఏంటిది? ప్రభు వస్తున్నాడు. మళ్ళీ మనకేం చూపిస్తుంది? ప్రభు వస్తున్నాడు. ఏంటిది? ప్రభు వస్తున్నాడు. ప్రభు వస్తుంది, మనం ఏం చేయాలి? అది ఎట్లా సిద్ధపడతావు? ఆయన ప్రేమిస్తే కదా. ఇప్పుడు అహష్వేరోషుకు ఎలాంటి సౌందర్యం కావాలనో ఎవరికి తెలుసు? హేగేకు తెలుసు కదా. షండుడైన హేగేకు అహష్వేరోషుకి ఎలాంటి అలంకరణ కావాలనో షండుడైన నపుంసకుడైన కోజ అయినటువంటి హేగేకు తెలుసు. కాబట్టి ఎస్తేర్ ఏం చేసింది అంటే హేగే అలంకరించిన అలంకారం కాక ఇంకేం కావాలే అంటే ఇప్పుడు ఎస్తేరే కాదు, ఫస్ట్ వస్తీనే కాదు, ఎంతో మంది స్త్రీలను అలంకరించి రాజుని పంపించిండు హేగే. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎలాంటి అలంకరణ ఉంటే ప్రభుని యందు ఇష్టపడతాడో ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్మని తెలుసు. పరిశుద్ధాత్మ ఇచ్చే అలంకరణ కాకుండా నువ్వు వేరే అలంకరణ అంటే ఇప్పుడు వేరే కన్యకలందరూ వారు కోరినంత మట్టుకు వారికి ఇస్తా వచ్చింది. కానీ వారికి అందరికి ఏం దొరకలేదు? రాజకిరీటము దొరకలేదు. అంటే సెకండ్ కింగ్ ప్లేస్ దొరకలే. వచ్చిన ఒకసారి ఉన్నారు, వెళ్ళిపోయినారు. మన రాజు వెళ్తే వచ్చాడు అంతే. కానీ ఎస్తేర్ ఏమైంది? ఈ రోజు మనం ఎన్ని కోరుకుంటున్నాం? చూసిందల్లా కావాలి. ఇంకా అబ్బా కనబడదల్లా కావాలి. ఇంకా ఎవడన్నా వేసుకుంటే బట్టలు వేసుకుంటే ఇది రేపు కుట్టించాల్సిందే. ఇంకా అక్కలకైతే ఇంకా అత్తే ఉండదు. ఏంటిది? పూటకు ఒక సిరిచ్చినా కానీ మంచిగా వేసుకుంటారు. అవునా కదా తల్లి? అయితే ప్రభు వస్తున్నాడు. ఏం చేయాలట? ప్రభువును ఏం చేయాలి? ప్రేమించాలి. ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు ఏమవుతాడు? అంటే ప్రభువును ప్రేమిస్తే ఏం చేస్తావు? ఆయన ముద్దు పెట్టుకుంటావు. ఏంటిది? ఆయన ముద్దు. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, మరి బైబిల్లో మొట్టమొదలు ఎవరు ముద్దు పెట్టుకున్నారు అని అంటే యోసేపు తన తండ్రి ఏం చేసినాడు? ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పుడు అని అంటే తన మరణ సమయంలో. అంటే తను బహుగా ప్రేమించిన తన తండ్రి తన నుండి దూరం అయిపోయాడు. ఏమైపోయాడు? సో కాబట్టి తండ్రులైనటువంటి వారు మన నుండి దూరం అయిపోతే మనకేమొస్తుంది? ఏడుపు వస్తుంది. ఏమొస్తుంది అంటే మనల్ని ప్రేమించేవారు. ఏంటిది? ఒకరి తల్లి అయిన వాడిని మరచదు కానీ నేను నిన్ను. సో కాబట్టి తండ్రి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. అందుకని ప్రభు అంటుండు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు ఆల్రెడీ మనం ఏం చేసిండు అంటే ఎప్పుడు ముందు పెట్టుకుండు? తిరిగి జన్మించినప్పుడు. అర్థమైందా? నువ్వు తిరిగి జన్మించినప్పుడు దేవుని ఇంట్లోకి రావడమే కాదు, ఆయన ఏం చేసిండు? నిన్ను ముద్దు పెట్టుకునేవారికి ఇచ్చిండు, సంఘానికి ఇచ్చిండు. ఇప్పుడు సంఘం కానీ ఎక్కడికి పోవాలి? ప్రభు దగ్గరికి పోతే మొట్టమొదటి ఎక్కడికి పోవాలి?
అబ్రహాము ప్రభు దగ్గరికి పోవాలి. ఎందుకు? నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వించబడతారన్నాడు. కాబట్టి మొట్టమొదలు అబ్రహాం. లాజరు చనిపోయి ఎక్కడున్నాడు? అబ్రహాం రూపున. విశ్రాంతి స్థలం ఎందుకు లేడు? బెడ్ మీద ఎందుకు లేడు? ఎందుకనంటే అబ్రహాము కుమారుడు. జక్కయ్య గురించి ప్రభు ఏమన్నాడు? ఇతడును అబ్రహాం కూడా. కాబట్టి మనము ఏం చేయాలి? కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుని ముద్దు పెట్టుకోకపోతే మనం ఏమవుతాము? త్రోవ తప్పిపోతాం. ఏమైపోతాము? త్రోవ తప్పిపోతాం. త్రోవ తప్పిపోవడం అని అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. త్రోవ తప్పిపోవడమే ఏంటిదట? దోషము. ఏంటిది? చదవండి 6వ వచనం. యెషయా గ్రంథం 53:6. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. యెహోవా మనందరి దోషం. అంటే త్రోవ తప్పిపోవడం ఏంటిది? దోషం అంటే ఏంటిది? పాపం కాదు. దోషం వేరు, పాపం వేరు, అపరాధం వేరు. చెప్పిందా మీకు? చెప్పిందా? చెప్పిందా అన్నా? ఇప్పుడు చెప్పాలా? సరే చెప్తాను, రండి. నిర్గమకాండము 34:6, 7 త్వరగా. మోషే ఎదుట యెహోవా మోషేను దాటి వెళ్ళుచు యెహోవా కనికరమును, దయ, దీర్ఘ శాంతమును, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఎంతమంది కాట? 8,000 మందికి అమ్మా. 1,000 మంది అంటే తెలుసా మీకు అమ్మా? 10 లక్షల తల్లి. ఎంతమంది? 10 లక్షల మందికి ఏం చేస్తారట? కృప చూపుతారు. ఇప్పుడు కృప ద్వారా మనకేమొస్తుంది? నెంబర్ 1 క్షమాపణ, 2వది పాపం చేయకుండా రక్షణ, 3వది ఆయన మరణ పుస్తకం పొందుతాం యందు విశ్వాసము, 4వది పిలుపు, 5వది నీతి, 6వది ప్రభువును సేవించడానికి బలము, 7వది ఉపదేశము. కృప ద్వారా 7 దొరుకుతాయి. ఏంటిది? క్షమాపణ నుంచి ఉపదేశం వరకు ప్రతిరోజు ఏం చేస్తాడు? 1,000 మందికి కృపను చూపుచు ఏం చేస్తాడట? మొట్టమొదలు దోషమును, అపరాధమును, పాపమును చాలు ఏం చేస్తాడట? దోషమును, అపరాధమును, ఈ 3 ఒకటి ఎట్లయితే కావు. అర్థమైందా? దోషము అన్న మాటకు అర్థం ఏంటిదంటే, మరాఠీలో ఏంటిదంటే అన్యాయ, అపరాధ, పాప. ఎత్తిగన్నతో కాయకతో క్షమాకరితో. దోషం అంటే ఏంటిది? అన్యాయం. మనుషులకు అన్యాయం చేయొచ్చు, దేవునికి అన్యాయం చేయొచ్చు. అర్థమైందా? ఆ దోషం అంటే ఏంటిది? అన్యాయం. అపరాధం అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధం ఎట్లా పడ్డదాట? నిన్ను ఎవరైనా మోసం చేయొచ్చు. అమ్మాయిలు మోసం చేయొచ్చు, అబ్బాయిలు మోసం చేయొచ్చు. ఒక స్త్రీని పురుషుడు మోసం చేయొచ్చు, పురుషుడిని స్త్రీ మోసం చేయొచ్చు. అర్థమైందా? అన్నదమ్ములు ఒకరినొకడు మోసం చేసుకోవచ్చు. ఇంటి పక్కోడు నిన్ను మోసం చేయొచ్చు, నువ్వు వాడిని మోసం చేయొచ్చు. మోసం చేయడం అంటే ఏంటి? నువ్వు మోసపోయి అపరాధంలో పడ్డది. అంటే అరే నువ్వు ఎందుకు తిన్నావు ఆ పండు అని దేవుడు అడిగితే ఏమన్నది? సర్పము నన్ను మోసపుచ్చినన్నాడు. అంటే ఇతరులు నిన్ను మోసపుచ్చిననుకో నువ్వేమవుతావు? అపరాధం అయిపోతావు. ఏంటిది? మోసపోయి అపరాధంలో పడిపోయింది. స్త్రీ ఏమైంది? అమ్మలు ఎవరట? స్త్రీలు ఏం చేస్తారట? అమ్మా కాబట్టి జాగ్రత్త. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. ప్రభువా
మా తల్లి అయిన అవ్వ మోసపోయి అపరాధంలో పడిపోయింది, మేము మోసపోకుండా మమ్మల్ని కాపాడు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి కదా. సరే, ఇప్పుడు మరి అయ్యగారు ఏమైనా ప్రార్థన చేసుకోవాలి? నీ భార్య మాట విని నేను చేయొద్దు అన్నది, నేను తినొద్దు అన్నది నువ్వు తిన్నావు ప్రభా, ఇంకేం చేయాలి? మనం ప్రార్థన చేసుకోవాలా? చెప్పండి, మనమేం ప్రార్థన చేసుకోవాలి? భర్త విని ప్రభా నువ్వు తినొద్దని పడు తిన్నాడు, నేను నా భార్య మాట విని నువ్వు ఏదైనా చేయొద్దంటో అది చేయకుండా నన్ను కాపాడు చేసి ఇట్లాంటి ప్రార్థన చేసుకుంటావా? చెప్పండి. ఇట్లాంటి ప్రార్థన వస్తుందా మనకు? వస్తుందా? మరి మారాలా వద్దా? ఏమలు నీ ప్రార్థన మారాలనా? మీ ప్రార్థన మారాలి, మా ప్రార్థన కూడా మారాలి. అప్పుడే ఏమవుతాము? చక్కగా అవుతాం. లేకపోతే అపరాధం అవుతాం. అపరాధం అయిన తర్వాత మళ్ళీ ఏం పడతాం? అపరాధిని యేసయ్యా. ఇంకా ఇదే పాట వస్తుంది. అంటే అప్పుడు మోసపోయినప్పుడు, అరే మోసపోతే, అరే వాడు మోసం చేసే, అరే వీడు మోసం చేసే, అరే అట్లయితే అనుకుంటే ఇట్లయితే అనుకుంటే అంటే ఊహిస్తాం చూడు, ఊహాలోకంలోనికి పోయి చేస్తాం చూడు. అదే ఏంటిది? మోసం. తర్వాత ఇంకేంటిది? 2 అయిపోయినాయి. ఇంకేంటిది? పాపం. పాపం అంటే ఏంటిదమ్మా? అమ్మా మరి ఏం ఆజ్ఞను అతిక్రమించడం అని అంటే, తెలుగులో ఆజ్ఞాతిక్రమం ఉంది, హిందీలో ఆజ్ఞ యొక్క ఉల్లంఘనకరణ ఉంది, ఇంగ్లీష్ లో కూడా బ్రేక్ కమాండ్మెంట్ అని ఉంది. కానీ మరాఠీలో ఉందో తెలుసా? 4లో ఏముంది? 3:4 చదువుకుందాం. 1 యోహాను 3:4 పాపం చే ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. చెప్పిందా ఇదివరకు మీకు? ఈ మాట చెప్పలేదా? సరే, సంతోషం. మళ్ళీ చెప్పిందో చెప్తున్నాను మీరు అనొద్దు. సరే, మనకు పెట్టుతానంటే ఇది ఎట్లుంది కదా, మనకు ఏంటంటే जोकोणी पाप करीतो तो स्व ईर आचार करीतो कारण स्व ईर आचार पाप आहे అని ఏమనుంది? స్వ ఈ రాచా అంటే స్వ అని అంటే సొంత, ఈ అని అంటే ఇష్టం, ఆచారం అంటే చేయటం. అంటే నా ఇష్టం నేను చేస్తాను. ధనవంతునితో అబ్రహాం ఏమన్నాడు? పాతాళములో కాలుతూ ఉంటే, కుమారుడా నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖంగా. అంటే నీ ఇష్టం ఏంటిది? పాపం. మరి పుణ్యం ఏంటిది? దేవుని చిత్తం. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు దేవుని చిత్తం చేస్తే ఏమవుతావు? లోకము దాని ఆశ గతించును. ఆకారంలో 2001లో మా అబ్బాయి పుట్టినాక ఫిబ్రవరి మాసంలో సువార్ చేస్తాం. సువార్ చేసినప్పుడు సువార్త ప్రకాశం వచ్చిండు, సైదాబాద్ కాలనీ వాళ్ళు వచ్చారు. ప్రకాష్ అన్న అంతకుముందే చెప్పిండు, అన్న ఆదరణ నువ్వు ఆరాధన వర్తమానం తీసుకోని. నేను తీసుకోనన్నా, నేను తీసుకొని చాలాసార్లు పెట్టేశాను. అయితే ఆ రోజు చెప్తా వచ్చిండు, నేను ఆకారంలో ఉన్నాను, తాను సైదాబాద్ కాలనీ వ్యాన్లో మందిరానికి వచ్చాను, మిస్పాకి వచ్చాను. వచ్చిన తర్వాత అంటా వచ్చిండు, ఒకటి చెప్పాడు, ఖచ్చితంగా రేపు ఆరాధన వర్తమానం తీసుకోవాలి. ఆరాధన వర్తమానం తీసుకోవాలంటే సరే మంచిదని ప్రార్థన చేసుకొని వచ్చాను. తర్వాత అంటే మిస్పాలో మొట్టమొదటి వర్షిప్ మెసేజ్ ఇచ్చిన, ఎప్పుడు 2001లో. తర్వాత ఫైనల్ మెసేజ్ మామూలు పోతూ బలవర్తమానం కూడా తీసుకొని ఒక చిన్న కాగితం మీద రాసిచ్చిపోయాడు. అప్పుడు నేను ఏం చేయాలి, ఏం చెప్పాలి ప్రభు అని అంటే, ఇదే 2:17 ఏంటిది? లోకము దాని ఆశ గద్దించుకోవాలి కానీ దేవుని చిత్తం జరిగించేవాడు. సో కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని చిత్తం చేయాలి. నువ్వు నిలవాలంటే నువ్వేం చేయాలి? దేవుని చిత్తం కొరకు ఎంత క్రయమైనా చెల్లించాలి. దేవుని చిత్తం కొరకు వేస్తున్నాం. ఏం చేసిండు?
ప్రాణాన్ని అర్పించాడు. అర్పించక ముందు ఏమన్నాడు? నీకు సమస్తం సాధ్యము, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించు అన్నాడు. కానీ 3 సార్లు ప్రార్థన చేసిన తర్వాత అది వదిలిపోలేదు. అప్పుడేమన్నాడు? నా చిత్తము కాదు. అంటే దేవుని చిత్తం ఎప్పుడు సిద్ధిస్తుంది? మన చిత్తం పోతే. నాట్ మై విల్ బట్ దైన్ విల్, ఐ నాట్ బట్ క్రైస్ట్. ఐ పక్కకు పెడితే ఐ ఉంచితే ఏమైతే సి అవుతుంది. ఐని అటు వంచి ఇటు వంచితే ఏమవుతుంది? సి అయిపోద్ది తల్లి. ఐ నాట్ బట్ క్రైస్ట్. క్రైస్ట్ అంటే ఫస్ట్ వర్డ్ ఏంటిది? సి అంటే వంగుద్ది. సో అంటే అర్థం ఏంటిది? నా ఇష్టం కొరకు నేను వంగిపోయినాను, చచ్చిపోయినాను, నీ చిత్తం. సో కాబట్టి ప్రభు చిత్తం, దేవుని చిత్తం. యోసేపు విషయంలో దేవుని చిత్తం ఏంటిది? అన్నదమ్ములే అమ్మేస్తారు. అర్థమైందా? ఐగుప్తులో బానిస, తర్వాత దోషారోపణ, తర్వాత జైలు. ఏంటిది? జైలు తర్వాత ప్యాలెస్. అర్థమైందా? సో ఎందుకు చెప్తున్నానంటే దేవుని చిత్తం ఏంటిది? దేవుడు. ఎప్పుడైతే మనం దేవుని చిత్తం చేయాలి అప్పుడు మనకేమిటో దేవుని ప్రేమిస్తాం. దేవుని చిత్తం చేయకపోతే మనం ఏం చేయము? దేవుణ్ణి ప్రేమించాలి. అన్ని మన చిత్తాలు చేసుకొని మళ్ళీ ఆఖరికి ఏమంటాం? దేవుని చిత్తం. సో కాబట్టి అట్లా కాదు. సో కాబట్టి పాయింట్ ఏంటంటే మన చిత్తం కొరకు మనం ఏం చేయాలి? చనిపోవాలి. కుమారుని ముద్దు పెట్టుకోండి. ప్రభు ఏమంటుండు పరిచయంతో? నేను ఇంట్లోకి వస్తే నువ్వు నన్ను ముద్దు పెట్టుకో. అంటే నేను ఏమై వచ్చినా నన్ను ఎందుకు ముద్దు పెట్టుకోవాలి? అరే నేను నీ కుమారునే వచ్చిందయ్యా. నీ పాపాన్ని మోసేందుకు వచ్చినా, నీ పాపాన్ని తీసివేసేందుకు వచ్చినా నువ్వు నన్ను ఏం చేయాలి? ముద్దు పెట్టు. ఈశ్వరుడు 3 విషయాలు రిక్వైర్ చేసిండు. ఒకటి, కాళ్ళు కట్టుకునేది నీళ్ళు అడిగిండు. మనం ఎవరికి ఇస్తాం నీళ్ళు? బంధువులు. కరెక్ట్ చెప్పినాం. నేను మా అత్తగారింటికి పోయినప్పుడల్లా మా అత్త ఫస్ట్ కాళ్ళు కడుక్కొని చెములో నీళ్ళు ఇచ్చింది. అర్థమైందా? కాళ్ళు కడుక్కున్నాక ఇట్లా రావాలి. అంటే అర్థమైంది. బంధువులు ఏం చేస్తారు? విమోచిస్తారు. ఏం చేస్తారు? కీర్తనలు 49:7-8 ఏముంది? ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచించరు. ఆయన నిన్ను విమోచిస్తానికి వచ్చిన. ఎందుకు? నువ్వు కుళ్ళు చూడక నువ్వు నిత్యం బ్రతకడానికి నీ పాపలు కొరకు శిలువలో ప్రాణం పెట్టి రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి శిలువలో కాచిన రక్తాన్ని తీసుకోవాలని దేవుని ఎదుట ఉన్న నీ పాపములను పై నా రక్తమును ప్రోక్షించడానికి ప్రాయశ్చిత్తం. అంటే అది దేవుని ఎదుట ఉన్న మన పాపల పైన తన రక్తం ప్రోక్షించడానికి నేను నీకేమై వచ్చినా? బంధువులాగా వచ్చిందయ్యా. నేను నీ బంధువులు. అర్థమైందా? నువ్వు నాకేమీ లేదు. కాలు కడుకునేది నీళ్ళు లేదా? తర్వాత నేను నీ పాప శిక్షను భరించడం, నీ పాపను తీసివేయడానికి నేను నీ కుమారుడిగా వచ్చిన. నువ్వు నన్ను ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. తర్వాత తండ్రి నన్ను నా చెలికాండ్రి కంటే హెచ్చగినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించి దేవుణ్ణైన నన్ను క్రీస్తుగా అభిషిక్తునిగా ఈ లోకాన్ని పంపిస్తాను. నువ్వు నన్ను ఏం చేయలేదు? అభిషేకించలేదు. ఏం చేయలేదు? ఇప్పుడు చూడండి, అభిషేకం అని అంటే ఉదాహరణకి ఎట్లుండో తెలుసా? సౌలు అభిషేకించబడక ముందు సమయలు ఎవరు? ప్రవక్త. అంటే సౌలు రాజు కాకముందు సమయలే రాజు, ప్రవక్త 2 చేసేవాడు. అర్థమైందా? తర్వాత ఇప్పుడు తనకంటే చిన్నవాడిని ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు అభిషేకించాలి? రాజుగా. అంటే ఇప్పుడు సౌలు రాజు ఏంటంటే దేశానికి అంతటికి ఏమైపోయాడు? రాజు. ఇప్పుడు సమయాలు ముసలోడు, దావీదు పోరడు. మన భాషలో చెప్పాలంటే పసిపోరడు. పసిపోరానికి ఏం చేసిండు? అంటే అభిషేకం అంటే మై కింగ్. ఏంటిది? నా రాజా. అంటే నువ్వు నన్ను రాజుగా స్వీకరించలే. ఈ 3 యేసు ఏం చేసిండు? అడిగిండు. అంటే పాయింట్ ఏంటంటే అతడు నన్ను నోటి ముద్దులతో ముద్దు పెట్టుకుంటాడు. ప్రభు ఇంకా మనల్ని ఎప్పుడు ముద్దు పెట్టుకుంటాడు? లూకాసు వార్త 15వ అధ్యాయం. చివరిగా ఒక 2 నిమిషాలు ముగిస్తాను, అయిపోయిన సమయం. లూకాసు వార్త 15వ అధ్యాయము
20వ వచనం. దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పట్టుకొని ముట్టుపెట్టుకున్నాడు. చాలు. ఇక్కడ ఈ సందర్భం మనకు తెలుసు, తప్పైన కుమారుడు తండ్రి ఆస్తిని తీసుకొని పోయాడు. ఏంటిది? తండ్రి ఆస్తిని తీసుకొని పోయి ఎక్కడ పోయాడు? దూరదేశం వెళ్ళిండు. దూరదేశం వెళ్ళి ఏం చేసిండు? వేశ్యలతో తన తండ్రి ఆస్తిని తినివేసిండు. ఎవరితో? వేశ్యలతో. తర్వాత కరువు వచ్చినప్పుడు ఏమైండు? ఇబ్బంది పడసాగిండు. పందులు తినే పొట్టు కూడా వారికి దొరకలేదు. ఆఖరితో చచ్చిపోతున్నాడు. అలాంటి సమయంలో తనకేం జ్ఞాపకం వచ్చింది? తండ్రి జ్ఞాపకం వచ్చిండు. తండ్రి జ్ఞాపకం వచ్చినప్పుడు తాను ఏం చేస్తా వచ్చిండు? వారికి ఏమొచ్చింది? 17వ వచనం చదవండి. చాలు. వారికి ఏమొచ్చింది? బుద్ధి. చాలా మంది జ్ఞానం ఉండదట కానీ బుద్ధి ఉండదట. ఏంటిది? బుద్ధి. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలం. సామెత 4వ అధ్యాయం ఉంటాడు తెలుసా? నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలంటాడు. అంటే బుద్ధి సంపాదించుకోవాలంటే ఏం చేయాలన్నట? ఇయ్యాలన్నట. అంటే అర్థమైంది స్పెండ్ చేయాలి దేవుని దగ్గర. బుద్ధి అంటే ఏంటిదని అంటే, పోయిన ఆదివారము అంటే ముందు శనివారం నేను ఊరికి పోయి ఊరి నుంచి బొంబాయి పోయి తర్వాత అది 3వ శనివారము మా అబ్బాయికి సెలవు ఉంది. చెప్పిన, బాబు కొంచెము నేను అలసిపోయి వచ్చాను, నువ్వు పని చేయరాదు, ఏదైనా ఒక మెసేజ్ తీసుకో అని అన్నా. అంటే వర్షిప్ తీసుకుంటాడు అని అన్నాడు. సరే మంచిదయ్యా అని చెప్పేసి ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. ఇంకా ఆ పిల్లడు వర్షిప్ మెసేజ్. బుద్ధి జ్ఞానం అంటే మనం రెండు ఒకటే అనుకుంటాం కదా. అనుకుంటాం కదా. జ్ఞానం అంటే తెలుసుకోవడం. బుద్ధి అంటే ఏంటిది? ఇంప్లిమెంట్ చేయడం. అంటే ఏదైతే తెలుసుకున్నావో దాన్ని చెప్పడం కాదు, ఆచరించటం, ఇంప్లిమెంట్. అందుకనే ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు ఏమంటారట? ఈ జనాంగము బుద్ధి జ్ఞానములు గల జనాంగం. సో కాబట్టి దీనికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. మా తండ్రి ఇంట్లో దొరుకుతుంది, దొరకనేలే, ఇక్కడ కూడా దొరుకుతుంది. అయితే పోతుండే పరలోకం పోతురు పోని, నేను కూడా పోతా 60 ఏళ్ళ తర్వాత. అప్పటిదాకా అన్ని చేస్తా, ఎంజాయ్ చేస్తా. బిడ్డ రేపు నీదిగా. అర్థమైందా? సో కాబట్టి బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి ఎంతో మంది కూలి వాళ్ళ కన్నం సమృద్ధి వల్ల నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుగును పాపం చేస్తుని, ఇక మీద నీ కుమారుని అనిపించుకుంటూ నేను యోగ్యుడు కాను, నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. తండ్రి యొద్దకు వస్తే తండ్రి ఏం చేసిండు? వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచిండు. ఏం చేసిండు? కనికరపడ్డాడు. వాడిని చూచి ఏం చేసిండు? కనికరపడ్డాడు. హీ మూవ్డ్ విత్ కంపాషన్. అంటే కుమారుని చూడగానే తండ్రికి ఏం పుట్టుకొచ్చింది? కనికరం. ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే రాజు విలువకుండా ఎవరు పోతే బంగారు దండం చూపకపోతే చచ్చిపోవాల్సిందే. రానైనా పర్లేదు, ఎవడైనా పర్లేదు, ప్రధానమంత్రి అయినా పర్లేదు. ఎస్తేరు చూడగానే రాజుకి ఏమొచ్చింది? దయ పుట్టింది. ఇప్పుడు ఈ తప్పైన కుమారుణ్ణి చూడగానే తండ్రికి ఏం పుట్టింది? కనికరం పుట్టింది. కనికరం పుట్టినప్పుడు తండ్రి ఏం చేసిండు? అబ్బా పారుగెత్తి వాడిని మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు వీడు ఏమైపోయాడు? తండ్రికి దూరం అయిపోయాడు. దూరం అయిపోయాడు. మనం కూడా అబ్షాలోము తన అన్నను చంపి ఏం చేస్తా వచ్చిండు? తండ్రికి దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన తర్వాత యోవాబు పోయి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఎక్కడున్నాడు? యెరూషలేములోనే ఉన్నాడు. కానీ 2 సంవత్సరాలు తండ్రి ముఖం చూడలే. తండ్రి చెప్పిండు, వాళ్ళ దగ్గరికి రావద్దు, నా ముఖం చూడతానన్నాడు. అంటే పాపను బట్టి ఏమైంది? తండ్రి దూరం అయిపోయాడు. అర్థమైందా? యెరూషలేము 2 సంవత్సరాలు యెరూషలేము ఉన్నాడు. యెరూషలేము అంటే ఏంటో తెలుసా? బొంబాయి లాంటి పట్టణం కాదది.
అదో కొండ మీద పట్టణం. ఏంటిది? కొండల మీద పట్టణం. అయితే అబ్షాలోము ఉండేది ఎక్కడ? సియోను నగరంలో. ఏంటిది? సియోన్ అనే ప్యాలెస్ లో. అయితే సియోన్ అనే ప్యాలెస్ లో ఉంటూ తండ్రికి ఒకే ప్యాలెస్ లో ఉంటూ తండ్రితో ఏం లేదు సంబంధం. మనం కూడా ఎట్లయితే మాట చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయము 2వ అధ్యాయము 34 వచ్చు. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును ఈయన యేసుప్రభు ఎట్లా నియమించబడ్డాడు? వివాదాస్పదమైన గుర్తు. అంటే లో ఇన్కే విరుద్ధ బాత్ కర్తే. అంటే ఏదబ్బా ఇట్లా అయిపోతే, ఏందబ్బా నా బతికి ఇట్లా అయిపోయా, ఒకప్పుడు ఇట్లుంది ఇప్పుడు ఇట్లా అయిపోతే అని యేసు ప్రభువుకు విరోధముగా ఏం చేస్తారట? మాట్లాడుకుంటారట. ఎంతమంది పడిపోతారట? అనేకులు. అంటే ఎవరు? నాట్ జెంటైల్స్, ఓన్లీ ఇశ్రాయేలైట్స్. యాకోబుని దేవుడు ఇశ్రాయేలు ఎప్పుడు పెట్టిండు పేరు? తన పాప విషయం పశ్చాత్తాపడ్డప్పుడు. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటిది? మారు మనసు పొందినవాడే. మారు మనసు పొందిన వారిలోనే చాలా మంది ఏమైపోతారట? ఇశ్రాయేలు అనేకులు పడుటకును తర్వాత తిరిగి లేచుటకును. ఈయన ఒక వివాదాస్పదమైన గుర్తుగా నియమించబడ్డాడు. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం? పడిన స్థితిలో ఉన్నామా? మార్మల్స్ పొందొచ్చు, కానీ యెరూషలేములోనే ఉండొచ్చు, కానీ తండ్రి ముఖము చూసేది లేదు. మరి తండ్రి ముఖం చూస్తే, ఆయన ముఖం చూసినప్పుడు మనకేం కలుగుతుంది? సంఖ్యాకాండము 6వ అధ్యాయం 3 వచ్చిన సంఖ్యాకాండము 6వ అధ్యాయము 3 వచ్చిన ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు చూడండి. మోషేతో అంటున్నాడు, నీవు అహరోనుతో అతని కుమారులతో ఇలాగు అనుము. ఏమని? మీరు ఇశ్రాయేలును దీవించాలి. ఏమని? 1, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నేను ఏం చేస్తాడు అంటే, కాపాడటం అంటే యాక్సిడెంట్ కాకుండా ఏంటిది? అంతేనా? పాపంలో పడకుండా కాపాడటం అంటే ఏంటిది? పాపంలో పడకుండా. అర్థమైందా? తర్వాత యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను, దేవుడు తన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపజేస్తే నిన్నేం చేస్తాడు? కరుణిస్తాడు. అంటే ఎప్పటికీ నీ తన కరుణ నీ మీద ఉంటుంది. తర్వాత 3వది, ఆయన నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం. 1, దేవుడు ఆశీర్వదిస్తే మనల్ని ఏం చేస్తాడు? కాపాడతాడు. తర్వాత దేవుడు తన ముక్కాంతి మన పైన ప్రకాశింపజేస్తే కరుణిస్తాడు. దేవుడు తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేస్తే సమాధానం, అంటే నెమ్మది. అంటే ఏంటిది? కాపుదల, కరుణ, సమాధానం. ఇది ఏంటిది? ఆశీర్వాదం. లోక సంబంధమైన ధనం కాదు. అర్థమైందా? లోక సంబంధమైన అభివృద్ధి కాదు. ఏంటిది? ఒకరి జీవనోపాధి అంటే వారి యొక్క ఐశ్వర్యం వర్ధిల్లడం వారికి జీవానికి మూలము కాదు. సో కాబట్టి ఏంటిదనంటే ఇశ్రాయేల్లో అనేకులు ఏమవుతారట?
పడిపోతారు. ఎందుకు పడిపోతారు? నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అంటే నీ అహంకారమే, నీ అహమే. ఏంటిది? నీ అహమే. నేను చిన్నగా ఉన్నప్పుడు 4వ తరగతి అంటే 9 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఏం చేసేవాడిని? పశువుల పేడ తీసేవాడిని. ఈ మధ్యలో పేడ తీయాల్సి వచ్చింది. పశువులు లేవు కానీ తేవాల్సి వచ్చింది. నేనెంత తీసుకొస్తానంటే ఏంటిది? అహం. ఏంటిది? యేసుప్రభు అన్నాడు, ఆయన దేవుని స్వరూపంగా లేనివాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు ఏమైపోయాడు? తను తాను రిక్తునిగా, అంటే ఇందులో ఏంటంటే శూన్యునిగా. అంటే శూన్యుడు అంటే 0. నేను ఏమి కాదు, 1 కూడా కాదు, 2 కాదు, 3, నేను 0. మనం నేను అది, నేను ఇది. సో కాబట్టి ఇతడు ఎందుకు తప్పిపోయినాడు అంటే ఇతని యొక్క అహమును బట్టి. ఇశ్రాయేల్లో అనేకులు పోటకును తిరిగి లేచి నువ్వే స్థితిలో ఉన్నా. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే తండ్రి యొక్క ప్రేమను స్మరించి ఈ బల దగ్గరికి వచ్చినప్పుడు, తండ్రి నేను పరలోకం అంటే దేవునికి విరోధం. ఇశ్రాయేలీయులు దేవుడు అనే శబ్దము సాధారణంగా వాడరు. ఆకాశమునకు విరోధముగా, పరలోకమునకు విరోధముగా నేను పాపం చేసినాను అలా తను తాను పశ్చాత్తాపడ్డప్పుడు తండ్రి ఏం చేసినాడు చెప్పండి? వాడి మురికి మెల మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఏంటిది? మళ్ళీ ఒకసారి ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ప్రకటన పరమగీతము 1వ అధ్యాయము 2వ వచనం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొను గాక. చాలండి. ప్రభువు నిన్ను నన్ను ఏం చేయను గాక? ముద్దు పెట్టుకొను గాక. మనం ప్రభువును ముద్దు పెట్టుకుందాము గాక. ఎట్లా? ఆ పాపాత్మురాలు స్త్రీ నేను నీ ఇంట్లోనికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదం ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఎప్పుడైతే తప్పిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినాడో తండ్రి ఏం చేసినాడు? వాని మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టు. సో కాబట్టి ఎప్పుడైతే మనం మార్పును పొందామో, ఎప్పుడైతే మనం పాపాలు ఒప్పుకున్నామో, పాపాలు విడిచిపోయి అప్పుడు బ్రహ్మలు ఏం చేసిండు? ఈ ముద్దు దేనికనంటే నీవు వేరే కానీ కావు, నువ్వు నా కుమారుడివి, నువ్వు నాకు చెందినవాడు. ప్రార్థన చేసుకో.